దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ హెర్మోను పరిచర్య ద్వారా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, అక్కడ 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడింది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 1వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒక మాట. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, అపోస్తలుడుగా పిలువబడినటువంటి పౌలు గారు తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతితో మాట్లాడుతూ, లెటర్ రాస్తూ, ఉత్తరం రాస్తూ అక్కడ ఒక మాట ఏమని రాశాడు అంటే, ఓ తిమోతి, నేను ఎఫెసులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఉపచారము చేశాడు. అపకారము కాదండి, ఉపచారము చేశాడు. ఉపచారము అనగా సహాయము చేయడము అనొచ్చు, లేకపోతే ప్రేమించడం అనుకోవచ్చు. అయితే ఎవరు అంటే, ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వారు దేవుని పరిచర్య నిమిత్తమై దేవుని అభిషేకము పొందినటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారు చాలా బాధపడుతూ రాస్తున్నాడు ఈ మాట. ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు రాస్తున్నాడు ఈ మాట. అందుకే ఆ 1వ అధ్యాయం 15వ వచనములో అతని బాధ అక్కడ రాస్తూ ఏమంటున్నాడంటే, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు. ఏమంటున్నాడండి? ఒకానొక ప్రాంతంలో పౌలు గారు ఒంటరిగా మిగిలిపోయారు. తనతో ప్రయాణం చేసేవారు కానీ, తనతో మాట్లాడేవారు కానీ ఎవరు లేనటువంటి స్థితిలో పౌలు గారు ఉన్నారు. ఆ సమయంలో తిమోతి రాసినటువంటి పత్రికలో తిమోతితో అంటున్నాడు, తిమోతి, నన్ను అందరూ విడిచిపోయినారు, నన్ను అందరూ వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు నేను ఒంటరి స్థితిలో ఉన్నాను. అయితే ఒక్క విషయం మాత్రం నేను జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను విడిచిపోయినటువంటి వారిలో పొగేల్లో హెర్మోగేను అని వారు ఉన్నారు. అయితే నేను ఒక ఇంటికి వెళ్ళాను. అతడు 17వ వచనం, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేశానో అది నీవు బాగుగా ఎరుగుదువు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని పట్ల అపోస్తలుడిగా దేవుని సేవ పరిచర్యలో దేవుని ఎదుట నమ్మకంగా పిలువబడినటువంటి దైవజనుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు సేవకుని వదిలిపెట్టి వెళ్ళిపోయావా? సంఘాన్ని విడిచి వేరే సంఘాన్ని మారావా? పరిచర్య మానుకొని వేరే పరిచర్యకి వెళ్ళిపోయావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, కుటుంబమా, ఒక్కసారి నిన్ను నువ్వు గురించి ప్రశ్న వేసుకో. నీ సేవకుడు ఒకవేళ బాధపడుతున్నాడు, సంఘ కాపరి ఒకవేళ బాధపడుతున్నాడు, నిన్ను పిలిచి సేవ పరిచర్యలో వాడుకుంటున్నటువంటి సేవకుడు ఒకవేళ వదిలిపెట్టి బాధపడుతున్నాడేమో, ఒకవేళ నువ్వు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావేమో. నువ్వు మర్చిపోయినా సేవకుడు మర్చిపోడు. సేవకుడుగా పిలువబడినటువంటి పౌలు గారట బంధకాల్లో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు. అయినా కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఒనేసిఫోరు అనే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఒనేసిఫోరు ఎలాంటి వాడు అంటే, నేను నిందల్లో ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఎవరు వదిలిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు నాకు దూరమైనా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఒనేసిఫోరు అనేవారు నన్ను వదిలిపెట్టక నా యందు శ్రద్ధగా, ఓ ప్రియమైన దేవుని విశ్వాసి, ఓ ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, నువ్వు అనుకుంటున్నావు నీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అక్కడ ఏమంటుందంటే, నీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు బాధతో, కన్నీళ్లతో, వారు శ్రమలతో సేవ పరిచయం చేస్తే అది నీకే నష్టం. అందుకే నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు అనుకుంటున్నావు నేను విడిచి వెళ్ళిపోతే ఏమైందో అనుకుంటున్నావు. అందుకే నా కుమారుడా, అందుకే అదే అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి రాసినటువంటి పత్రికలో, తిమోతి నువ్వు ఆశీర్వదించబడ్డమే నాకు ఇష్టం, నువ్వు దీవించబడ్డమే నాకు ఇష్టం, నువ్వు బలపరచబడ్డమే. అసలు తిమోతికి పౌలు గారికి ఏ సంబంధము లేదండి, బాగా వినాలి. తిమోతికి పౌలు గారికి ఏ సంబంధము లేదు. కానీ ఒక కుమారుడు ఆశీర్వదించబడాలన్నటువంటి తాపత్రయము పౌలు గారికి ఎంతగా ఉండవచ్చు. అందుకే ఒక మాట ఏమంటాడంటే, అదే ఆ మొదటి తిమోతి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట అంటాడు తిమోతిని గురించి. ఓ తిమోతి, మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధములకు చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా. మనం ఆశీర్వదించబడాలి అంటే, మనము దీవించబడాలి అంటే పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నారు? మనకు అప్పగింపబడిన పనిని శ్రద్ధగా, సంఘములో వంట చేసే పని ఇచ్చాడో, బట్టలేసే పని ఇచ్చాడో, సౌండ్ సిస్టమ్ సర్దే పని ఇచ్చాడో, సేవకుడితో తిరిగే పని ఇచ్చాడో, ప్రసంగించే ప్రసంగికులుగా దేవుడు కృప చూపాడో, ఆ బాధ్యత జాగ్రత్తగా కాపాడ, శ్రద్ధగా. తిమోతి, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. రానున్న దినాల్లో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతున్నావు. అసిస్టెంట్గా ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఒక మంచి గురువుగా తయారు చేస్తాడు. శిష్యునిగా ఉన్నటువంటి నీకు ఒకరోజు గురువు అనే ఒక స్థానం రావాలి అంటే తిమోతితో చెబుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిచ్చాడో దేవుడు నీకు. అందుకే ఒక మాట బైబిల్లో నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 20వ వచనములో బైబిల్ అంటుంది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనములో బైబిల్ అంటుంది, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయువారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటుంది బైబిల్ అంటే, నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, చాలా మందికి ఆలోచన ఏంటంటే, నేను కూడా ఆశీర్వదించబడాలి అంటే మొదట మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, 5వ మెట్టు, 6వ మెట్టు, 7, 8, 9, 10. నువ్వు 10కి రావాలి అంటే నీకు మొదటి స్థానములో దేవుడు ఏ పరిచర్య ఇచ్చాడు, ఏ బాధ్యత ఇచ్చాడు, ఆ బాధ్యతను నువ్వు కాపాడగలిగినటువంటి వాడవుగా, కాపాడగలిగినటువంటి దానవుగా, కాపాడగలిగినటువంటి కుటుంబముగా నువ్వు ఉంటే ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు నిన్ను
పంపించునుగాక, నడిపించబడునుగాక. ఒక్క మాట చదివి ముగించుకుందాం. ఏమంటుంది? ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వచ్చి మాటలు, ఇది చాలా ప్రాముఖ్యత. వాడింట, ఈడింట, ఆమెట, ఈమింట, ఆ కుటుంబం ఇంట నువ్వు కాదు తీర్పు తీర్చాల్సింది, నువ్వు కాదు మార్పు వేయాల్సింది, నువ్వు కాదు ప్రతిఫలం ఇవ్వాల్సింది. ప్రభు ప్రతిఫలం ఇస్తాడు, ప్రభు చూసుకుంటాడు. నువ్వు పని, నీకు అప్పగించిన పనిని నువ్వు బాధ్యతగా కాపాడుతూ, ఏమంటుంది వాక్యము? అని అపవిత్రమైన వచ్చి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దేవునికి మహిమ కలుగునుగాక. దూరముగా ఉండాలి. మంచి లేట్ అవుతుంది, చెడు లేట్ అవుతుంది. చెప్పుడైతే నీ జీవితంలో నిన్ను ఒక మనిషి ఏలెత్తి చూపించాడు అంటే నువ్వు భయపడవద్దు, సిగ్గుపడవద్దు, నువ్వు నీలా పడిపోవద్దు. వాడెవడు నిన్ను తీర్పు తీర్చడానికి, వాడెవడు నీకు మార్పులు వేయడానికి. కొంతమంది అంటారు, రేయ్ నువ్వు పనికిమాలినోనివిరా, నువ్వు పనికిమాలినదానవురా. నువ్వు కాదు తీర్పు తీర్చాల్సింది, నువ్వు కాదు మార్పులు వేయాల్సింది. పరమందున్నటువంటి దేవుడు నీకు మార్పులు వేయాలి. నీ శ్రద్ధను బట్టి, నీ పరిచయను బట్టి, నీ పనిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ప్రియమైనటువంటి దేవుడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చదువుకున్నాం. 12వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు పని అప్పగించేవాడు, దేవుడు పరిచర్య అప్పగించేవాడు, దేవుడు బాధ్యత అప్పగించేవాడు. ఈరోజు నీకు సంఘములోనైనా కుటుంబంలోనైనా ఏ బాధ్యత అప్పగించాడో ఒకసారి ఆ బాధ్యతను జాగ్రత్తగా కాపాడుకో. ఆ కాపాడుకున్న దాన్ని బట్టి దేవుడు నీకు నూరంతలుగా మార్పు వేస్తాడు, నూరంతలుగా ఆశీర్వదించాడు. అటువంటి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసు ప్రభువుని చిన్న వాక్య పరిచయం చేసి జ్ఞాపకం చేసుకొని విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో పొందిన పరమ తండ్రి.